ఇంట్లో దోస, ఇడ్లీ చేసినప్పుడు పల్లీల చట్నీ తిని తిని బోర్ అయిపోయారా? అయితే జస్ట్ ఒక ఉల్లిపాయతో ఇలా చట్నీ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి, తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకుని ఇలా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత స్లైస్‌లా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని, ఇది వేగడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తినే పులుపుని బట్టి కొద్దిగా చింతపండు, గుప్పెడు పల్లీలు వేసుకొని ఇదంతా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని నైస్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక తిరగమాత వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించి చట్నీలో వేసుకోవాలి. సాల్ట్ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకంతేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా అయిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీగా ఈ చట్నీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అవసరం ఉన్న వాళ్ళకి షేర్